ముందుగా సూపర్ సోల్జర్స్ టీం నుంచి శ్రీకృష్ణ ఎవరు వస్తున్నారు? సూపర్ సోల్జర్స్ నుంచి నందలూరు అందగాడు అవినాష్. ఓకే. హాయ్ అవినాష్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. అవినాష్, లాస్ట్ 2 సెమీఫైనల్ ఎపిసోడ్స్ లో నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు. డేంజర్ జోన్ లోనే ఉన్నాను. అండ్ ఇది నీ లాస్ట్ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ టాలెంట్ అండ్ అలాగే గ్రాండ్ ఫినాలేకి రావడానికి. అంటే గ్రాండ్ ఫినాలే వరకు వచ్చినా రాకపోయినా ఇక్కడ మాత్రం నువ్వు ఖచ్చితంగా సూపర్ సోల్జర్స్కి ఎప్పుడూ నీ సపోర్ట్ అందజేస్తూనే ఉంటావు. నీ టీం గెలవడంతో పాటు ఒక పార్టిసిపెంట్గా ఇండివిజువల్ స్కోర్ కూడా పెంచుకోవడం చాలా అవసరం అని నీకు బాగా తెలుసు. ముందు నుంచి చెప్తూనే వస్తున్నాం ఈ విషయం. యావరేజెస్లో చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్టయితే నువ్వు ఖచ్చితంగా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతావు. ఓకే అవినాష్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా వినీల కచపర విలాస బంధుర తనులతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి. పాలనేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవ శిరుని దహించగా పతిని కోలు పడి రతీదేవి దుఃఖితమది అయి రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్రతాండవ ప్రమదగడము కనిపించగా ప్రమదనాదకర పంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరాపటుల చలిత దిక్కటుల చకిత దిక్కరుల వికృత హింకృతుల సహస్రపణ సంజనిత భూతృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన ఈ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. థ్యాంక్ యూ సార్. అవినాష్, సూపర్ పర్ఫార్మెన్స్. మేము ఏ ముహూర్తాన చెప్పామో కానీ ఇది సోలో పర్ఫార్మెన్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడాను ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్. అయితే మార్క్స్ విషయంలో తెలుసు నీకు, ఇప్పుడు జడ్జెస్ ఎవరు కూడాను మార్క్స్ బయటికి చెప్పరు. వారికి ఇచ్చినటువంటి స్లిప్లో నీ పేరు అలాగే నువ్వు పాడినటువంటి పాట, ఈ తేదీ, వారి సంతకం, మార్కులు అన్నీ ఉంటాయి. తర్వాత యావరేజ్ స్కోర్ చెప్పినప్పుడు మీకు డిస్క్లోజ్ చేస్తాం. ఓకే? అందరికీ ఇందులో ఉండేటువంటి మార్క్స్ ఎంత అని తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది, ముఖ్యంగా అవినాష్కి. కానీ ప్లీజ్ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో అవినాష్, మార్కులు పడిపోయాయి. మార్కుల గురించి మనకి ఇప్పుడు తెలియదు కానీ కామెంట్స్ ఏమిటో కనుక్కుందాం. అంటే పాట వాళ్ళకి ఎలా అనిపించిందో. ముందుగా తెలుగు చలనచిత్ర సీమలో చెల్లెలికాపురం అనుకుంటా ఈ సినిమా. అవును సార్. మహాకవి నారాయణ రెడ్డి గారు ఎప్పుడో ఒకసారి ఆరాధన సినిమాలో శ్రీశ్రీ గారు నీ పద నూపుర నిక్పడమా అది వాణి వీణ నినాదమా అలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత నారాయణ రెడ్డి గారు ఈ ప్రయోగం చేసి ఇలా రాయడానికి మిగతా తరం కవులకు ఒక అద్భుతమైనటువంటి సంస్కృత రహదారిని ఏర్పరిచినటువంటి ఈ పాటను మేఘ గంభీరంగా అద్భుతంగా ఈ పాటను పాడిన అవినాష్ను నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చాలా బాగా పాడినామయ్యా. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ సార్. గోరెట్టి వెంకన్న గారు,
చాలా కష్టపడి బాగా వాడినాడు. చరణ కింకణులు గల్లు గల్లు మన కర కింకణములు గలగలల ఆడగా వినీల కచబర ఇక ఇని తెలుగుదేశం అంతా ఊపిన పాటలేదు. ఈ సంస్కృతం తక్కువ పాటలు పాతకాలంలో అట్లా కృష్ణశాస్త్రి మాత్రమే ఆ రోజుల్లో బాగా తెలిసి కూడా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయగాయక వైతాళిక పదవిహరణ పథకమైన జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర ఇట్లా రాయగలిగిన ఉన్న కృష్ణశాస్త్రి చాలా తెలుగులో అచ్చమైన చాలా తేలిక పదాలతో రాస్తున్న కాలంలో బాగా గ్రామీణ ప్రాంతాల యాసను ఒత్తులు లేకుండా రాసే శ్రీనారాయణ రెడ్డి ఇట్లాంటి ప్రయోగం చేసినారు. సినిమా కవులకు ఇట్లాంటివి అంటే మేము చూపించుకునే క్రమం ఆయనేమో ఇట్లాంటి పాటలు రాసినాడు. ఆకునై అందరికి అర్థమయ్యేటట్టు ఈయన రాసి క్రమంలో రాసిన బాగా పాడుతున్న పాట. ఇతను కూడా బాగా కష్టపడి పాడినాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. మను గారు బాగా అటెంప్ట్ చేశావు. ఫస్ట్ చరణం నువ్వు పాడుంటే కొంచెం ఎక్కడన్నా దొరుకుతావు అని చూసేవాడిని. చాలా తెలివిగా ప్రవర్తించావు. ఒక చరణం అదేంటంటే ఎంత ఎక్స్ట్రానరీ డైలాగ్స్ అవన్నీ. పాల నేత్ర సంప్రభవ జ్వాలలు తరనంద తరనంద. నేను కచేరీస్లో చాలా ఎక్కువ పాడేవాడిని ఇష్టంగా. అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది నానని నానని నానా తరి నానని 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 అది చల్లని తారర తారరా తరరారే విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతికాడవే. ఎక్కడొక్క చోటు తిరిగిపోతావు గ్యారంటీగా. నీ లక్ ఏంటంటే ఆ చరణం అటెంప్ట్ చేయకుండా రెండో చరణం పాడుకుని అద్భుతంగా డైలాగులు మంచి గట్టిగా ప్రదర్శించి నువ్వు చేసావు. మమ్మల్ని మాయలో పడేసావు. పైగా అంతకు ముందు కూడా తను ఫస్ట్ బిగిన్ చేసినప్పుడు ప్రిలిమ్స్ లో కూడా రజనీకాంత్ గారిది ఇలాంటి ఒక పాటతోనే స్టార్ట్ చేశాడు పాడడం. వల్లే లక్క బాగా అవసరమైనప్పుడు బాణం తెస్తాడు అర్జునుడు. అలాంటిది ఏదో టెక్నిక్ పట్టాడు. సార్ ఇప్పుడు మీరు ఇంకొక బాణం తీయాల్సిన అవసరం ఉంది సార్. నేను తీను సార్ ప్లీజ్, ఖచ్చితంగా మా రిక్వెస్ట్ మీద మీరు. నేను సార్ ఆ బాణం ఏమిటో వినండి మీరు ఫస్ట్. చెప్పండి. ఈ పాట మీరు యాక్చువల్లీ రీమిక్స్ పాడారు కదా సార్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ఆ బాణం ఈ పాట అంట చరణం పల్లవి ఒక పల్లవేనా ప్లీజ్. అంటే శుభాకాంక్షల్లో మీరు పాడినటువంటి పాట సార్. శుద్ధకిచ్చమ్మా అది కామెడీ. నిజంగా నాకు అది యాక్చువల్గా ఇష్టం లేదు. ఎందుకంటే ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అంటే నేను పాడినప్పుడు కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీస్ థియేటర్లో రికార్డింగ్, పైన బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ డబ్బింగ్ జరుగుతుంది, కింద నేను ఈ పాట పాడాలి. ఆయన నాకు అన్న, ఆయన పాపులర్ నెంబర్ టాప్ నెంబర్స్లో ఇది ఒకటి. ఫస్ట్ పాడమనగానే లోపలికి వెళ్ళి ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులు గని నవ కవితలే నా తరిదరి రాదరి కవితలే రదరా ఆడవే మయూరి నటన మాడవే మయూరి అని పాడా. అది ఒరిజినల్ సాంగ్ ఉంది సార్. మీ అన్నగారు పాడారు కదా పైన, ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసింది. ఇది కొత్తగా పాడాలి అన్న. ఏం చేయాలి? ఫస్ట్ డైలాగ్ సార్ చెప్పండి సార్. చరణ కింకిణులు గల్లు గల్లు మన దీన్ని ఏదో చేయాలి సార్ అన్న. ఏంటి సార్ అని కామెడీ సిచ్యుయేషన్ ఎవరు పాడుతుంది అని అడిగారు పైనుంచి. ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను సార్ అన్న. అంటే కుదరదండి, టైం మనకి థియేటర్ లేదు, హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసి బయటికి వెళ్ళిపోండి, తర్వాత నో ప్రాబ్లం. ప్రొడ్యూసర్ వెయిటింగ్, పాపం సాయంత్రం ఫ్లైట్ వెళ్ళాలి ఆయన. ఎట్లాగైతే నన్ను ప్రిపేర్ చేశారు. తలుపులు వేసేయమన్న మొత్తం, ఎందుకంటే అన్నయ్య లోపలికి రావడానికి ప్రయత్నించినా కూడా పెద్ద తలుపులు అవి రావు, లాక్ చేసిందని. చరణ కింకిణులు గొల్లు గొల్లు వరా గల కంకణములు గల గలలాడగా
వినీల కచమర విలాస బంధుర తనులతికి సంచరించిపోగా ఆండవే మయూరి నటన మాండవే మయూరి పాడి తొందరగా వెళ్ళిపోయా ఇంటికి. తర్వాత విఠల్ గారితో కబురు పంపించారు అన్నయ్య. చాలా బాగా దాన్ని ఎంతవరకు వాడు న్యాయం చేయాలో చేశాడని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు, మనాడు అంటే మను గారి పాటకు కాకుండా మళ్ళీ మనం అవినాష్ పాడిన పాటకి ముగ్గురు అన్నయ్యలు చాలా మంచి విశ్లేషణలు ఇచ్చారు. తను ఆడవే ఆడవే అంటూ ఆడాడు, పాదాలతో కాదు గళంతో గళనర్తనం చేశాడు ఈరోజు నిజంగా అవినాష్. శ్రీకృష్ణ, పాటకి పరిపూర్ణ న్యాయం చేశాడు అవినాష్. చాలా బాగా పాడాడు, ఎక్కడ దొరకలేదు, చాలా చక్కగా పాడాడు. ఓకే ఓకే. సో అవినాష్, నీకు వచ్చినటువంటి మార్కులతో ఖచ్చితంగా నువ్వు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి వచ్చేయాలి అని ఆశిద్దాం. వెయిట్ చేస్తూ ఉండు. బెస్ట్ ఆఫ్ లక్.